హాయ్ గైస్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు టెక్24. ఎవ్రీ వీక్ అయితే మనకి ఆస్క్ టెక్24 ఎపిసోడ్ వస్తుంది. మీ దగ్గర క్వశ్చన్స్ అడిగాను అంటే డెఫినెట్గా ఈ ఎపిసోడ్ వస్తుంది. దాదాపు మ్యాక్సిమం ఎవ్రీ సండే మిస్ అవ్వకుండా ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ అందులో 80% సబ్స్క్రైబ్ చేసుకోనే లేదు. సో నాకు తెలుసు కొందరికి అది ఎందుకో నచ్చదు, బట్ స్టిల్ నాకు మోటివేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఈ వీక్ అయితే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ మనకి దివేష్ అగర్వాల్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, మా మదర్ది పోకో X4 Pro 5G ఫ్యూ మంత్స్ అవుతుంది కొని కాల్ సడన్గా డ్రాప్ అవుతుంది వితౌట్ ఎనీ సిగ్నల్ ఆర్ టచ్ ఇష్యూస్. ఎనీ సొల్యూషన్? ఇఫ్ నౌ సజెస్ట్ మీ బ్రో అండ్ బెస్ట్ మొబైల్స్ అండర్ 25K ఫర్ మై మామ్. సో పోకో X4 Pro ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు. సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, అది హార్డ్వేర్ ఇష్యూనే అయ్యి ఉంటుంది. లేదంటే వీలైతే ఒకసారి రీసెట్ చేసి చూడండి. అండ్ 25లో బెస్ట్ మొబైల్ ఫర్ మామ్ అంటే శాంసంగ్ M47. సో మీకు కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ సరిపోతుంది, చాలా మంచి ఆప్షన్ 25లో. ఒకప్పుడు శాంసంగ్ మొబైల్స్ అంటే రికమెండ్ చేసే పరిస్థితి లేకుండే, బట్ M47 అయితే వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. అండ్ ధనుష్ అడుగుతున్నారు, 20,000లో డాడీకి ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేయండి. కొంచెం రఫ్ యూజర్, లైక్ మొబైల్ ఎక్కువ కింద పడుతుంది ఉంటుంది, కంపెనీ స్క్రీన్ గార్డ్, పౌచ్ ఏవి వాడాలో కూడా చెప్పండి అన్న. ఫ్రమ్ లాంగ్ బ్యాక్ నుండి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ వాడుతున్నాను. 2 times స్క్రీన్ చేయించి లోకల్ స్క్రీన్ వేపించాం. లోకల్ స్క్రీన్ వేయించినా మళ్ళీ పోతుంది. సో ఇంకా 20,000లో డాడీకి మంచి ఫోన్ అన్నావు కదా, 20,000లో పోకో M8 అయితే ఒకసారి చెక్ చేయి. లేదంటే నేను G57 పవర్ వాడుతున్నాను, G67 పవర్ వాడుతున్నాను, ఇవి కూడా బాగానే ఉన్నాయి. కొంచెం మంచి కేస్ అంటే కొంచెం రగ్గుడ్ కేస్ వాడు. ఈ 20,000 మొబైల్స్కి మంచి ప్రీమియం కేసెస్ ఏం లేవు. అండ్ వాటికి మనం 2-3 వేలు పెట్టి పవర్ఫుల్ కేసెస్ కొని వేపించడం కూడా వాల్యూ ఫర్ మనీ కాదు. కొంచెం బల్కీ కేస్ అయితే యూజ్ చేయి. అండ్ ఉదయ్ కుమార్, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాను, చాలా యూస్ఫుల్ ఉంటాయి. థ్యాంక్ యూ బ్రో. అండ్ ప్రజెంట్ ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్లో బెస్ట్ కెమెరా ఫోన్ చెప్పండి ప్లీజ్. సో వీడియోస్ కోసం మీకు వివో X300 అల్ట్రా బాగానే ఉంటుంది, Find X9 అల్ట్రా బాగానే ఉంటుంది, ఈవెన్ 17 Pro Max కూడా బాగానే ఉంటుంది. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఒక్క మొబైల్ కొంచెం బెటర్గా ఉంది. అండ్ ఫొటోస్ అంటావా, సో ఫొటోస్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్, బట్ ఓవరాల్ చూస్తే వివో X300 అల్ట్రా కొంచెం ఎడ్జ్ ఉంటుంది, అంటే ఎక్కువ సినారియోస్లో. అలానే మిగిలిన మొబైల్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ అవి కొన్ని సినారియోస్లో బెటర్గా ఉన్నాయి. కెమెరా ఎక్స్పర్ట్ అయితే వివో X300 అల్ట్రా. అండ్ వెంకటేష్ అడుగుతున్నారు, ఎలా ఉన్నావు బ్రో? ఐఎమ్ ఫైన్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? 20-30 వేలలో ఏ మొబైల్ కొనాలో అర్థం కావట్లేదు. 20-30 వేలలో రియల్మీ GT70 చాలా మంచి ఆప్షన్, ఇన్ కేస్ దొరికితే 30,000లో. అది కాకుండా శాంసంగ్ నుంచి M47, రియల్మీ P4 Pro ఒక వీడియో వస్తుంది, మేబీ రేపు రావచ్చు, అండర్ 30,000 బెస్ట్ మొబైల్స్ది. ఆ వీడియో చూడు, ఇంకా డీటెయిల్గా మాట్లాడాను. అండ్ రఘురెడ్డి అడుగుతున్నారు, మొబైల్ వీడియో ఎడిటింగ్ చేయడానికి బెస్ట్ యాప్ ఏది అన్న. సబ్స్క్రిప్షన్ ఉన్నా పర్లేదు, కొంచెం బెటర్గా ఎడిటింగ్ చేసుకునే యాప్ అండ్ లాగ్ వీడియో రికార్డింగ్ చేసా S26 అల్ట్రా మొబైల్లో. బట్ ఎడిటింగ్ ఏ యాప్లో చేయాలి? మొబైల్ ఎడిటింగ్ యాప్స్ నాకు ఎక్కువ ఐడియా లేదు. CapCut, VN ఎడిటర్ ఇవైతే ఒకసారి ట్రై చేయి. నేనైతే మొబైల్లో చేయలేదు. ఇనీషియల్గా 9 years బ్యాక్ ఛానల్ పెట్టిన కొత్తలో చేశాను నేను. కైన్ మాస్టర్ అండ్ పవర్ డైరెక్టర్ రెండిట్లో ఎడిట్ చేసేది అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో. ఇప్పుడైతే మొబైల్లో ఎడిటింగ్ చేయలేదు నేను. సో ఒకసారి వేరే చెక్ చేయి బెస్ట్ మొబైల్ ఎడిటింగ్ యాప్స్ వీడియో కోసం. అండ్ నారాయణ సుంకరి, బెస్ట్ మొబైల్స్ బిలో 20,000. పోకో M8 ఉంది, మోటో G67 పవర్ ఉంది, రియల్మీ P4X ఉంది. అండ్ మన ఛానల్లో బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 వీడియోలో ఇంకా డీటెయిల్గా మాట్లాడాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ రవితేజ రంగం అడుగుతున్నారు, అన్న అరౌండ్ 40K నథింగ్ ఫోన్ 3 ఆర్ ఎనీ అదర్. నథింగ్ ఫోన్ 3 మంచి ఆప్షనే, చెక్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్కి. అండ్ వెంకీ డినో, అన్న ఎప్పుడు మమ్మల్ని అడుగుతావు క్వశ్చన్స్, నీకు క్వశ్చన్స్ రావా? ఒకవేళ వస్తే ఎవరిని అడుగుతావు? చాలా మంచి క్వశ్చన్ అడిగావు బ్రో. నాకు ఏదన్నా డౌట్ వస్తే నేను ఆబ్వియస్లీ ఇంటర్నెట్లోనే రీసెర్చ్ చేస్తాను. అన్ని ఏఐస్ని వాడతాను, అండ్ కోరాలో అండ్ రెడిట్లో కూడా సెర్చ్ చేస్తాను. చివరికి దాని మీద ఒక ఐడియాకి వస్తాను నాకు ఏదన్నా డౌట్ వస్తే. అండ్ శ్రీలా సతీష్, హాయ్ అన్న, Xiaomi 17 నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ సేల్లో 60,000కి వచ్చే ఛాన్స్ ఉందా? వస్తే తీసుకోవచ్చా? లేదు బ్రో, అంత వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే కాదు. నా ఫ్రెండ్ ఒక అతను పర్చేజ్ చేసి మళ్ళీ రీసేల్ చేశాడు. సో ఐ లైక్ కాంపాక్ట్ కెమెరా, LTPO డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. బట్ అదైతే ఖచ్చితంగా కొనమని అయితే నేను చెప్పను, అదర్వైజ్ మీ ఇష్టం. కాంపాక్ట్ కావాలనుకుంటే
వివో X200 FEని ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మౌలి 7059 అడుగుతున్నారు, అన్న ఐఫోన్స్ ప్రైసెస్ ఎప్పుడు పెరగచ్చు, ఒకవేళ పెరిగితే బీబీడీ సేల్లో ఐఫోన్ 17 ఎంతకు రావచ్చు? ఐఫోన్ ప్రైసెస్ ఎప్పుడైనా పెరగచ్చు, ఫ్రాంక్లీ మనకు తెలియదు. ఈ వీడియో నేను షూట్ చేసే టైంకి పెరగచ్చు, లేదా పెరగకుండా పోవచ్చు. వాళ్ళు సడన్గా అన్ని ఒక ఎక్సెప్ట్ ఐఫోన్స్ మిగిలిన యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటికి దారుణంగా పెంచేశారు. సో అలా ఉంటుంది. మనకి ఎలాంటి కాషన్ ఇచ్చి అయితే పెంచరు. అలా కాషన్ ఇస్తే అందరు కొనేసుకుంటారు కాబట్టి పెంచే ముందు ఎలాంటి లీక్ ఇవ్వకుండా సడన్గా పెంచుతారు. సో ఎంత పెరిగినా కానీ ఐఫోన్ 17 నెక్స్ట్ బీబీడీ టైం వరకు అదే 70,000కి దగ్గరగా ఉంటుందని అనుకుంటున్నాను. నిజానికి 50,000కి దగ్గర రావాలి లాస్ట్ ఇయర్ పరిస్థితుల్లో. బట్ ప్రైసెస్ పెరిగితే 70,000కి దగ్గరగా, పెరగకపోతే 65,000కి దగ్గరగా రావచ్చు. అండ్ విరాట్ కృష్ణ బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు అన్నా, అండ్ ఆ సేల్స్లో మొబైల్స్ మీద ప్రీవియస్లో ఆఫర్స్ వస్తాయా లేదా తక్కువలో వస్తాయా? ప్రీవియస్ అంత తక్కువలో ఆఫర్స్ అయితే రావు. బీబీడీ సేల్స్ సెప్టెంబర్లో ఉంటుంది. అండ్ గుండెల్లి రాజు నవీన్ అన్న అప్కమింగ్ బీబీడీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కూకా మినీ 55 ఇంచ్ అన్ని ఆఫర్స్ ఇంక్లూడ్ చేసి ఎఫెక్టివ్ ప్రైస్ ఎంతకు రావచ్చు ఫ్రమ్ సిద్దిపేట్. మన ఛానల్లో రివ్యూ చేశాను. నిజానికి నాకు చాలా వాల్యూ ఫర్ మనీ అనిపించిన మినీ ఎల్ఈడి టీవీ. సో 75 ఇంచే మనకి 56,000కి వస్తుంది. అండ్ 55 ఇంచ్ ఒక 25,000కి దగ్గరగా రావచ్చు. రెగ్యులర్గా 30,000కి దగ్గరగా వస్తుంది. సో 25 నుంచి 27,000 ఆ రేంజ్లో ఉండొచ్చు స్టాక్ ఉంటే. ఇన్ కేస్ వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తే మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ మురళీకృష్ణ అడుగుతున్నారు, బీబీడీ సేల్లో టీవీస్ ఆఫర్స్ వస్తాయా లేకుంటే ఇప్పుడే కొనుక్కోవాలా? లేదు, బీబీడీ సేల్లో టీవీస్ మీద మాత్రం బ్రహ్మాండంగా ఆఫర్స్ వస్తాయి. సో వెయిట్ చేయండి. అండ్ దిలీప్ అడుగుతున్నారు, అన్న ప్రజెంట్ డేస్లో అండర్ 35Kలో బెస్ట్ కెమెరా మొబైల్ ఉంటే చెప్పు అన్న. అండర్ 35Kలో బెస్ట్ కెమెరా మొబైల్ అంటే సో శాంసంగ్ A36, M47 అండ్ వివో T4 అల్ట్రా దొరకదు. దొరికితే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. వివో T4 Pro దొరికితే అది కూడా బెస్ట్ ఆప్షన్, బట్ అది స్టాక్లో ఉండట్లేదు, ఒకసారి చెక్ చేయండి. అండ్ 35లో మీరు వెయిట్ చేయగలిగితే కొన్ని డేస్లో శాంసంగ్ S25 FE రావచ్చు. కెమెరాస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ రాజేష్ శాంసంగ్ S25 అల్ట్రా బీబీడీలో ఎంత ప్రైస్కి రావచ్చు బ్రో? బ్యాటరీ ఓకేనా? 75,000కి ఏమైనా వస్తుందా? ఆల్రెడీ 85,000కి వచ్చింది కాబట్టి 75 నుంచి 80,000లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ బీబీడీ సేల్కి S25 అల్ట్రా ప్రైస్. అండ్ కాంతి ఈజ్ లైవ్ అనుకుంటా. హాయ్ అన్న, వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బడ్జెట్లో మైక్ చెప్పు. షర్ట్ ఆర్ టీ షర్ట్కి పెట్టుకునేలా 1K to 2K బడ్జెట్ అనుకుంటున్నా. అండ్ లైవ్ స్ట్రీమ్ కోసం జియో ఫైబర్ పెట్టుకుంటే 30 Mbps ప్యాక్కి లైవ్ స్ట్రీమ్ ల్యాగ్ లేకుండా సపోర్ట్ చేస్తుందా? ఎప్పుడు కానీ చెప్తున్నాను, ఎయిర్ ఫైబర్ పెట్టుకోకండి. స్టేబుల్ కనెక్షన్ కావాలి అనుకుంటే ఆప్టికల్ ఫైబరే పెట్టుకోండి. అది జియో అయినా, ఎయిర్టెల్ అయినా, లోకల్ బ్రాడ్బ్యాండ్ అయినా, ఏదైనా కానీ ఎయిర్ ఫైబర్ వద్దు, ఆప్టికల్ ఫైబర్ ముద్దు. అండ్ 1 to 2Kలో మైక్ అడిగా, బోయా M1 వాడు వైరే, బట్ క్వాలిటీ బాగుంటుంది. వైర్లెస్ 1000-2000లో క్వాలిటీ మంచిగా ఉండవు. అమ్ము పుమ్మ స్టేటస్ అలా ఉంది పేరు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ వివో X200 Pro ఆర్ వివో X300 ఆర్ వివో X300 Pro, విచ్ ఈజ్ బెస్ట్ ఫర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ట్రావెలింగ్? సో X300 Pro ఇన్ కేస్ X200 Pro మంచి ప్రైస్లో మంచి డిస్కౌంట్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. X300 అయితే వద్దు. వెంకట్ నాయని, హాయ్ బ్రదర్, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటా. శాంసంగ్ S25 FE ఆర్ Pixel 10 ఆర్ Pixel 10a, విచ్ ఈజ్ బెటర్ ఆప్షన్ టు బై ఇన్ బీబీడీ సేల్? ఏది హ్యూజ్ డిస్కౌంట్లో వస్తే అది కొనండి. Pixel 10a పక్కకి పెట్టండి. Pixel 10 S25 FEలో మంచి డిస్కౌంట్లో ఏది వస్తే దానికి వెళ్ళండి. నాకు తెలిసి S25 FE మంచి డిస్కౌంట్లో వస్తుంది నెక్స్ట్ బీబీడీ సేల్. రెండు మంచి మొబైల్సే. iOSలో కావాలనుకుంటే iPhone 17కి వెళ్ళండి. ఆండ్రాయిడ్లో కావాలనుకుంటే S25 అల్ట్రాకి వెళ్ళండి. రెండు సిమిలర్ ప్రైస్ రేంజ్లోనే ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఉన్న మొబైలే వాడుకోవాలని అడిగారు. లేదు, 13 Pro నుంచి అప్గ్రేడ్ కావచ్చు S25 అల్ట్రాకి. లేదంటే ఇంకొక 1 year బ్యాటరీ చేంజ్ చేయించారు కాబట్టి యూజ్ చేయండి ఇంకొక 1 year. అప్పటి వరకు ఈ మొబైల్ ప్రైసెస్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం ఏమైనా తగ్గే అవకాశం కూడా ఉంది. అండ్ నాగేంద్ర పూజారి, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? మోటరోలా సిగ్నేచర్ వర్సెస్ OnePlus 13 ఏది బాగుంటుంది? ఆ ప్రైస్ రేంజ్లో వీటికన్నా బాగున్నది ఏమైనా ఉందా? OnePlus 13 బెటర్ నాకు సిగ్నేచర్ కంటే. సిగ్నేచర్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నరసింహారెడ్డి, హాయ్ బ్రో, మై నేమ్ ఈజ్ నరసింహ, నేను Xiaomi 14 వాడుతున్నాను. నేను జనరల్ యూజర్ని, స్టిల్ గుడ్ వర్కింగ్, నో ఇష్యూస్. నేను అప్గ్రేడ్ అవ్వడానికి ఫోన్ చెప్పండి. బడ్జెట్ 50,000 లేక ఆగమంటారా? ఆగండి, 50,000 అప్గ్రేడ్ ఎంత బెస్ట్ మొబైల్స్ అయితే ప్రజెంట్ ఏమీ లేవు. ఇన్ కేస్ బీబీడీ సేల్ టైంకి ఏమైనా మంచి మొబైల్స్ వస్తే నేను వీడియో చేస్తాను, అప్పుడు అప్గ్రేడ్ అయ్యే ఆలోచన చేద్దురు. అండ్ శరత్ కుమార్ రెడ్డి, అన్న ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళకి స్పెక్స్ చెప్పి ఈ ఫోన్ కొనచ్చా లేదా అనే వీడియోలో ఎందుకు చేయరు, ఎందుకో తెలుపగలరు? రాయలసీమ ప్రాంతం నుంచి అడుగుతున్నా. సో ప్రతిసారి చేయలేము, ఏదన్నా బాగా కన్ఫ్యూజన్ ఉన్న టాపిక్
కన్ఫ్యూజన్ ఉన్న మొబైల్స్ అయితే అలా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే దాదాపు కొని రివ్యూసే చేసే ఉద్దేశం ఉంది. సో స్పెక్స్ తోటే వీడియోస్ అయితే మనం ఇప్పుడు చెయ్యలేము. ఇనిషియల్‌గా చేయొచ్చు ఏ యూట్యూబర్ అయినా. బట్ ఇప్పుడు చెయ్యలేము అన్నీ అలా. అట్‌లీస్ట్ కొన్నైనా మనం కొని చేయగలగాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. షైఫ్ అలీ అడుగుతున్నారు, బ్రో ఐ హావ్ 70K, నేను ఇప్పుడు ఒప్పో ఫైండ్ X9 తీసుకోవాలా లేదా మనీ యాడ్ చేసుకొని ఐఫోన్ 17 తీసుకోవాలా? రెండిట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ సజెస్ట్ చేయి బ్రో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. రెండు మంచి మొబైల్స్. నీకు ఆండ్రాయిడ్లో కావాలనుకుంటే ఫైండ్ X9కి వెళ్ళండి, లేదంటే ఐఫోన్ 17 కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సో రెండు డిఫరెంట్ కదా, రెండు ఆండ్రాయిడ్ కాదు, రెండు ఐఫోన్స్ అయితే నాకు క్లియర్ అవుతుండే. ఆండ్రాయిడ్లో అయితే ఫైండ్ X9, ఐఫోన్లో ఐఫోన్ 17. నేనైతే ఐఫోన్ 17 ప్రిఫర్ చేస్తాను. అండ్ సందీప్ కువారపు, అన్న అందరూ బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్స్లో అర్బన్ నేటివ్ ఆటంబర్గ్ చెప్తారు, ఎందుకు హెవెల్స్ గ్రేషియా ఎందుకు చెప్పరు? నాకు హాట్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంది. నీ రివ్యూ చూసి మొన్న ఆఫర్స్లో గ్రేషియా 11,700 పర్చేస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ అన్న. సబ్స్క్రైబర్ కౌంట్ పెరగట్లేదు ఏంటన్నా, రోజు చెక్ చేస్తాను సబ్స్క్రైబర్స్ కౌంట్, వాంట్ టు సీ 2 lakh సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ బ్రో, నువ్వైనా కనీసం బాధపడుతున్నావు, ఆలోచిస్తున్నావు మన ఛానల్ గురించి. థ్యాంక్ యూ. చాలామంది ఉన్నారు, నువ్వు కామెంట్ చేసావు కానీ నీలా కమెంట్ చేయకుండా మన ఛానల్కి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ హెవెల్స్ గ్రేషియా నేను చాలాసార్లు చెప్పాను, చాలా మంచి వాటర్ ప్యూరిఫైర్ వీటితో పాటు. సో అందరూ చెప్పరు అంటే ఇట్ డిపెండ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మాట్లాడతారు. అండ్ హెవెల్స్ గ్రేషియా క్రేజీ ప్యూరిఫైర్ మీరు కూడా ఆ ప్రైస్కి. అండ్ ఇతను కొంచెం ఆలోచిస్తున్నారు, మీరు కూడా ఆలోచించి మన ఛానల్కి 2 lakh సబ్స్క్రైబర్స్ తొందరగా అయ్యేలా సపోర్ట్ చేయండి. సో ఇది ఈ వీక్ AskTech24 ఎపిసోడ్. ఇంకేమైనా నేను మీ క్వశ్చన్స్ మిక్స్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైతే హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.